సీతారామరాజుకి, మన్యం ధీరుడు అల్లూరి సీతారామరాజుకి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి. సో ఏ స్వాతంత్రం అయితే సంపాదించారో ఆ స్వాతంత్ర్యాన్ని చక్కగా అమలులో ఉందా లేదా అనేటువంటి బాధ్యత ప్రతి విద్యార్థికి, ప్రతి మనిషికి కూడా ఈ ప్రపంచంలో ఉన్నది. అదే యొక్క ఈ దీంట్లో మెసేజ్ మాట. సీతారామరాజు గారు ఒక యుద్ధం ఒకటే చేయలేదు, వయోజన విద్య చెప్పారు, వైద్యం నేర్పించారు, ప్రజల్లో ఉన్నటువంటి దుర్వ్యసనాలు, కళ్ళు తాగడం అని ఇలాంటివన్నిటి కూడా గిరిజనుల్లో వద్దు అని చెప్పి మాన్పించాడు. ఇవన్నీ చేసి ఒక తాటి మీద నడిపించి ఐక్యమత్యమే మనకు బలము అని నిరూపించి ఈ దేశంలో ఒక విప్లవ జ్యోతిగా మారి ప్రపంచం మన ఇండియాలో స్వాతంత్రం రావడానికి ఒక మూల పురుషుడయ్యాడు. ఆయన భగత్ సింగ్ అని, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మహానాయకులందరూ కూడా కష్టపడబట్టి మంచి స్వాతంత్రం వచ్చి ఈ రోజున మనం ఇంత స్వాతంత్రంగా హాయిగా చక్కగా ఉన్నామంటే కారణం అలాంటి మహానుభావుల యొక్క త్యాగఫలం. అది గుర్తుపెట్టుకుంటూ మనం ఎప్పుడు మంచి మార్గంలోనే ఉండాలి అనేటువంటి దానికి మాత్రం ఎప్పుడూ కూడా కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణ అనేది చాలా అవసరం. క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది. చెప్పారా మీకు చెప్తారు కదా, చుక్కాని అంటే ఏంటి? నావ ఉందా? నావ అంటే ఏంటి? ఒక వెళుతుంది, నీటిలో వెళ్ళే నావ ఉంది, దానికి చుక్కాని అంటే తెడ్డులు ఉంటాయి కదా, అవి లేకపోతే నావ ఏమవుతుంది? గాలి ఎటు వెళ్తే అటు వెళ్తుంది, దానికి ఒక గమ్యం లేదు. నీకు క్రమశిక్షణ ఉందంటే నువ్వు అనుకున్న గోలు నెరవేరుతుంది. నువ్వు ఐఏఎస్ చేయాలనుకున్నావు అనుకో, ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టుకుని నేను చదవాలి, చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యాన్ని ఆహారం తినాలి, అమ్మనాలు చెప్పినట్టు వినాలి, మా టీచర్స్ చెప్పినట్టు వినాలి అని మీరు అనుకున్నారు అంటే నిజంగా మీరు సాధించి తీరుతారు. ఐఏఎస్లు అందరూ అయిపోదాం అని అనుకుంటారు, కొంతమంది అవుతారు. కానీ ఐఏఎస్లు చదవలేని వాళ్ళు అంతకంటే తక్కువలో ఉన్న ఇంకో బెటర్ స్టెప్కి వెళ్తారు. ఐపీఎస్ చేయొచ్చు, ఐఆర్ఎస్ చేయొచ్చు, లేకపోతే ఇంకొక గ్రూప్ 1 అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంటారు. ఐఏఎస్ అందరూ అవ్వలేరేమో, తక్కువ సీట్లు కదా అని అనుకోకర్లా. పెద్ద గోల్ పెట్టుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆ 10-15 కిందనున్న ర్యాంకుల్లోకి వచ్చి అట్లీస్ట్ ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగంలోకో లేకపోతే స్వశక్తితో నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలన్నా మీకు వస్తాయి. తెలివితేటలు ఉంటే ఆ తెలివితేటలో వ్యాపారం చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ప్రొఫెషనలిజం చేయొచ్చు, ఇంకోటి ఏదైనా చేయొచ్చు. సో మంచి చదువు నేర్చుకోవడం కోసం క్రమశిక్షణతో కూడినటువంటి నడవడికలు చాలా అవసరం. దుర్వ్యసనాలకు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకూడదు. చక్కగా చదువుకుని మా టీచర్స్ చెప్పినటువంటి విధానాల్లో మీరు అందరూ ఉంటారని. ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది, మన అయిపోయిన తర్వాత మన బొబ్బిల్లో కూడా థియేటర్లు వస్తుంది, అందరూ చూసి ఆనందించండి. చాలా చక్కగా మీ అందరినీ బ్లెస్ చేసి మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి రఘునాథ్ సార్ గారు దీని గురించి ఏదైనా మా విషయం మాట్లాడి చెప్పండి. మన బయట థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను 95 ప్రాంతాల్లో కొయ్యూరులో చేశాను, ఒక 10 days ఎంతో తిరిగాను. అక్కడ అల్లూరి సీతారామరాజు గారి గురించి యాక్చువల్గా అయితే వాళ్ళల్లో యూనిటీ తీసుకురావడం అనేది ఇస్ ఎ గ్రేట్ థింగ్. నిజంగా అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఒక బాణం పట్టుకుని నిలబడితే చిన్నప్పటి నుంచి కూడా ఏ మూలైనా సరే ఆ అల్లూరి సీతారామరాజులో ఉన్నవరా అనేటటువంటి అంత క్రేజ్ ఉన్నటువంటి హీరో అల్లూరి సీతారామరాజు. సో అలాంటి మూవీ మా దగ్గరే తీయటం, మీరు మా దగ్గరికి రావడం, తర్వాత అటు ఆహార్యంలో మా దగ్గరికి రావడం కూడా చాలా చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం పిల్లలు సార్ చెప్పినటువంటి చాలా చక్కగా వినండి. ఇట్స్ ఏ గుడ్ సైన్. మీకంటే మహా అయితే ఒక 6 సంవత్సరాలు అంతే, మీ అందరూ సుమారుగా 12-14 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. నేను 1981లో నేను ఒక టీచర్ గారి అబ్బాయిని